మిత్రులందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ నాగార్జున. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నది. ఈ భారతదేశానికి స్వాతంత్రం ముందు భారతదేశం ఎలా ఉన్నది, అదే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నది, అప్పుడున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నది, అదే విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నది అనేది ఈ రోజు మనం చూద్దాం మిత్రులారా. ఈ విషయం అనేది ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న నాడే ఆ విషయాల మీద మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం మిత్రులారా. ఈ యొక్క టాపిక్ సంబంధించిన వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2గా నేను అప్లోడ్ చేస్తాను మిత్రులారా. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. విషయానికి వచ్చినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశం ఏ విధంగా ఉన్నదని అంటే, అప్పుడు భారతదేశంలో రాజరిక పరిపాలన అనేది కొనసాగుతూ ఉన్నది. రాజులే ప్రజలను పరిపాలన చేసేవాళ్ళు. కొంతమంది రాజుల కాలంలో స్వర్ణయుగంగా చెప్పుకోబడ్డది. అదేవిధంగా కొంతమంది రాజుల యొక్క పరిపాలన కాలంలో ప్రజలు అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు అనుభవించి, అయితే మన భారతదేశంలో పరిపాలన చేసేటువంటి రాజులు వాళ్ళ మధ్య ఐక్యత లేకుండా, ఒకరికొకరు కలిసిమెలిసి ఉండకుండా, రాజకాంక్షతోటి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క రాజ్య విస్తరణ కోసం పరితపిస్తూ పరిపాలన చేశారు. కొంతమంది రాజులు ప్రజల బాగోగులే తమ బాగోగులుగా భావించి ప్రజలను కన్నతండ్రి వల్లే పరిపాలన చేసి ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి రాజులు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళే ఆ బ్రిటిష్ వాళ్ళు. భారతదేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క అనుమతి తీసుకొని వ్యాపారాన్ని కొనసాగించారు. వ్యాపారం చేసుకుంటూ వీళ్ళు మన దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు ఒక రకమైనటువంటి దుర్బుద్ధి పుట్టి మన రాజుల దగ్గర ఉన్నటువంటి వీక్నెస్ ని వాళ్ళు కనుగొని, ఆ వీక్నెస్ ఏందంటే ఐక్యతగా లేకపోవడం అనేది. ఒకరికొకరు వీళ్ళు గొడవలు పెట్టి ఒకరికొకరికి విద్వేషాలు రెచ్చగొట్టి వీళ్ళు కొంతమంది రాజులకు సహాయంగా ఉండి వాళ్ళ మధ్య యుద్ధాలను సృష్టించి ఆ విధంగా మన రాజులకే సహాయం చేసుకుంటూ వీళ్ళ యొక్క పరిపాలనలో ఉండేటువంటి కొన్ని భూభాగాలను వీళ్ళు తీసుకునేవాళ్ళు. అంటే ఇద్దరు కొట్టుకుంటుంటే మూడో వారికి సందు దొరికింది కదా అన్న చందంగా ఈ బ్రిటిష్ వాళ్ళు వ్యవహరించిన తీరు అనేది ఉన్నది. ఈ రకంగా బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి రాజుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒకరికొకరికి కాకుండా, ఒకరికి తెలియకుండా ఒకరికి సహాయం చేసుకుంటూ భూభాగాలు మొత్తం కూడా వీళ్ళు వశం చేసుకొని చివరిగా వీళ్ళు భారతదేశాన్ని వీళ్ళ యొక్క పరిపాలన కిందకి తీసుకొచ్చుకొని మన సంపదను మొత్తాన్ని కూడా వాళ్ళు దోపిడీ చేశారు. బ్రిటిష్ వాళ్ళు మన యొక్క సంపదను దోచుకునే క్రమంలో ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేశారు, అనేక రకాలుగా బాధలు పెట్టారు, చిత్రహింసలకు గురి చేశారు. ఎవరైతే బ్రిటిష్ వారి యొక్క మాటలు వినలేదో వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కొంతమందిని చంపడం, కొంతమందిని ఉరి తీయటం, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి కాలంలోనే అనేక నదుల మీద ఆనకట్టలు కట్టారు, రైల్వే సౌకర్యాలు కల్పించారు, రోడ్డు రవాణా సౌకర్యం కల్పించారు, పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలను కట్టారు, మిషనరీ పాఠశాలలు స్థాపించారు. దాంతో పాటు క్రైస్తవ మతాన్ని తీసుకుంటే కొన్ని వెసులుబాట్లు కల్పిస్తాం, కొన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న ఆలోచనతోటి ఎక్కువ మందిని ఆకర్షించడానికి వీళ్ళు ఈ ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని రకాలు ఏ చేసినా బ్రిటిష్ వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే చేశారు. కానీ భారతీయుల మీద ప్రేమతోటి, వాళ్ళ మీద అభిమానంతో, వాళ్ళ మీద గౌరవంతో బ్రిటిష్ వాళ్ళు ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనేది మనకు చరిత్ర చెబుతున్నది. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా 1857లోనే మొదటి స్వతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ఈ జరిగిన క్రమంలో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు అనేది కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ఫెయిల్యూర్ అయినది. ఈ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి పోవాలని చెప్పేసి ఎంతో మంది నాయకులు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళలో అతివాదులు, మితవాదులు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఒక దశ అతివాదులతోటి బ్రిటిష్ యొక్క సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహానుభావులు ఎంతో మందో వాళ్ళని కంటి మీద కునుకు లేకుండా బ్రిటిష్ వాళ్ళని ముచ్చమటలు పట్టించినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు. ఇట్లా పోరాటం చేసినటువంటి నాయకులను ఎంతో మందిని చంపేశారు. అదేవిధంగా
కొంతమందిని పట్టుకొని భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఇలాంటి వాళ్ళందరినీ కూడా విచారణ పేరుతోటి దొంగ విచారణ చేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉరిదీసి చంపినారు. ఈ మహానుభావులే కాకుండా ఎంతో మంది రాజులు కూడా ఈ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసలు బాసినటువంటి వాళ్ళు. తర్వాత కాలంలో మితవాదుల పోరాటం అనేది వచ్చింది. ఆ మితవాదుల పోరాటం వచ్చిన తర్వాతనే మనకు మహాత్మా గాంధీ నేతృత్వంలో స్వాతంత్ర సంగ్రామం అనేది కొనసాగింది. అయితే ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పార్టీలు ఏన్నాయా అంటే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రెండు పార్టీలు మాత్రమే స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. దీంతో పాటు కొన్ని సంస్థలు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి నాయకులు కూడా ఉన్నారు. గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటే ఈ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో అహింసావాదంతో పోరాటం చేశారు. ఈయన చేసినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమం అనేది చేపట్టి స్వాతంత్రం కోసం పోరాటం చేసినారు. విదేశీ వస్త్రాలు బహిష్కరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ ఈ రెండు కూడా జరిపి విదేశీ వస్త్రాలు మొత్తం కూడా తగలబెట్టి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మనకు బాగా తెలిసినటువంటి జలియన్ వాలా బాగ్ దురాగతం అనేది ఆ రోజుల్లో ప్రతి ఒక్క భారతీయుల్లో దేశభక్తిని రగిల్చినటువంటి గొప్ప సంఘటన. ఆ సంఘటనలో వేలాది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం భారతీయులంతా ఏకతాటి మీదకి వచ్చారు. దేశభక్తి అనేది ఆ రోజుల్లో ప్రతి ఒక్క భారతీయుడు నరనరాన జీర్ణించుకొని పోయి ఉన్నది. ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేసేటువంటి తెగింపు వచ్చింది. ఎవరికైనా ఇబ్బందులు అయితే భారతీయులందరూ కలిసి అతనికి సహాయం చేసేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. భారతీయులంతా ఒకరికొకరికి అండగా ఉండి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రం కావాలి, స్వరాజ్యం కావాలన్న ఉద్దేశం మీద ఎన్నో పోరాటాలు చేసి ప్రజలు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వాళ్ళకి వణుకు పుట్టించినటువంటి దేశభక్తి మన భారతీయుల్లో ఉన్నది. ఆ రోజుల్లో ఈ రకమైనటువంటి పోరాటాలు భారతీయులు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి చివరగా భారతీయులు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రిన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది నాయకులు తమ ఆస్తులను పోగొట్టుకున్నారు, తమ బంధువులను పోగొట్టుకున్నారు, తమ యొక్క సర్వస్వాన్ని పోగొట్టుకొని దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి భారతీయ నాయకులు ఆ రోజుల్లో ఉన్నారు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజల మొత్తానికి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా, స్వతంత్రంగా బతికే విధంగా వీరి ప్రజలందరికీ స్వాతంత్రాన్ని తీసుకురావాలనే ఆకాంక్షతోటి ఎంతో మంది నాయకులు తమ ఆస్తులను మొత్తం కూడా ప్రాయంగా ఖర్చు చేసి ప్రజలను ఆదుకొని అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టి బాగా ఇబ్బందులు పడే వాళ్ళకి అండగా ఉండి ఆ రోజుల్లో నాయకులు అందరిలో కూడా ఐక్యతను, అదేవిధంగా దేశభక్తిని తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. మిత్రులారా, వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది, అదేవిధంగా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఈ విషయాన్ని మన భారతీయుల యొక్క ఐక్యతను, అదేవిధంగా దేశభక్తిని అందరికి తెలిసే విధంగా వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాను మిత్రులారా. ఇంకా టాపిక్లోకి వెళ్తే, స్వాతంత్రానికి పూర్వం మన యొక్క భారతదేశంలో అనాగరికమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి. సతీ సహగమనము, బాల్య వివాహాలు, అదేవిధంగా భర్త చనిపోతే మహిళకు పునర్వివాహం చేయకపోవడం, మహిళలు వంట చేయడానికే ఇంట్లో ఉండటం, వాళ్ళు చదువుకునేటువంటి హక్కులు లేకపోవటం అని మన భారతదేశానికి స్వాతంత్రం రాని పూర్వం ఆ రకమైనటువంటి పరిస్థితులు ఆ రోజు సమాజంలో ఉన్నాయి. ఈ యొక్క అనాగరికమైనటువంటి ఆచారాలకు వ్యతిరేకంగా ఎంతో మంది సంఘ సంస్కర్తలు పోరాటం చేసి వాటిలో కొన్నిటిని రూపమాపే విధంగా చేశారు. ఆ రోజుల్లో కుల వ్యవస్థ అనేది, కుల వివక్ష అనేది విలేతాండం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో దళితులను, అణగారిన వర్గాలను సమాజానికి చాలా దూరంగా పెట్టినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో దళితుడికి మూతికి ముంత
ముడ్డికి చీపిరి కట్టి ఉండే విధంగా ఆచార వ్యవహారాలు కొనసాగించారు. అంటే దళితుడు ఊము ఊస్తే భూమి మీద పడితే భూమి అపవిత్రమవుతుందని అది ముంతలోనే ఊసుకోవాలి. ఈయన నడుస్తున్నటువంటి కాళ్ళు అచ్చులు పడితే అప్పుడు కూడా ఆ అచ్చుల్లో ఎవరైనా అగ్రవర్ణాలు కానీ ఇతర కులాల వాళ్ళు కానీ నడిస్తే వాళ్ళు కూడా మైలు పడిపోతారని ఆ ముడ్డికి కట్టినటువంటి చీపిరి ఆ మొత్తాన్ని కూడా అడుగులు లేకుండా మలిపే విధంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి పద్ధతులు ఆ రోజుల్లో దళితుల పట్ల అవలంబించారు. అంతేకాకుండా దళితులు చదువుకోకూడదు, ఆభరణాలు వేసుకోకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, ఆస్తి కలిగి ఉండకూడదు అనే మనోధర్మ శాస్త్రం అనేది ఆ రోజుల్లో ఉవ్వెత్తున అమలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు కనీసం దళితులు చదువుకోవడానికి కనీసం దళితులు తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ పోయి చెరువులలో నీళ్లు ముంచుకున్నా వీళ్ళని చంపేటోళ్ళు, బాయిలల్లో నీళ్లు ముంచుకున్నా తోడుకున్నా వీళ్ళని అనేక రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి అనేక రకాలుగా సామాజికంగా ఎంతో అణిచివేయబడ్డటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఆ రోజుల్లో కుల వృత్తులు అనేది ఉండేటి. మాదిగోళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు, ఇక కుమ్మరోళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళు, కమ్మరోళ్ళు, అదేవిధంగా మంగళోళ్ళు, చాకలోళ్ళు, ఆయా వృత్తులు వాళ్ళు అనేక రకాల కుల వృత్తులు అనేది ఆ రోజుల్లో ఉన్నాయి. ఆ రకంగానే వాళ్ళు పని చేసుకుంటూ పోవాలి. కింది కులాల వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకి సేవ చేసే విధంగా ఆ రకమైన పద్ధతులు అనేది ఆ రోజుల్లో అవలంబించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలనలోకి తీసుకోక ముందు ఈ రకమైన పద్ధతులు ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వాళ్ళ పరిపాలన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఈ అణగారిన వర్గాలలో కొంత మార్పు అనేది కనిపించింది. అంటే వీళ్ళు ఇది కూడా వాళ్ళు ఎందుకు ఆ అవకాశాలు అణగారిన వర్గాలకి ఇచ్చారనంటే వీళ్ళు కూడా వాళ్ళకి మంచి కావాలని వీళ్ళు బ్రిటిష్ వారి యొక్క స్వలాభం కోసం మాత్రమే ఆ పని చేశారు. కానీ వీళ్ళ మీద ఏదో ప్రేమ ఉండి వీళ్ళని ఏదో అభివృద్ధి పరచుదామన్న ఉద్దేశం విధంగా బ్రిటిష్ వాళ్ళు ఆ పని చేయలేదు. వీళ్ళందరికీ అంటే ఈ దళిత వర్గానికి కానీ బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా చదువు చెప్పించడం అనేది ఆ రోజుల్లోనే జరిగింది. అంతేకాకుండా ఈ దళితులను గుళ్ళోకి రానిచ్చేటోళ్ళు కాదు, అదేవిధంగా ఏదన్నా దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి దళితులను ఈ బ్రిటిష్ వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. అందుకనే చూడండి ఈరోజు చాలామంది కూడా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసినంత వరకు ఏంటంటే ఎక్కువ మంది చర్చిలకు ఎవరు పోతారంటే ఈ ఎస్సీలలోనే ఎక్కువ మంది పోతుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలందరూ కూడా వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కాబట్టి, అవమానాలకు గురి చేసేవాళ్ళు కాబట్టి అవన్నీ తప్పించుకోవడం కోసం వీళ్ళు ఏం చేశారంటే క్రిస్టియానిటీ వైపు అనేది వెళ్ళటం జరిగింది. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ క్రిస్టియానిటీ మిషనరీ పాఠశాలలోనే వీళ్ళందరూ కూడా చదువుకోవటం, అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థాయిలకు కూడా కొంతమంది వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ భారతీయులుగా ఉన్నటువంటి దళితులు కావచ్చు, ఆ రోజుల్లో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, అదేవిధంగా బలహీన వర్గాలు ఎవరైనా కావచ్చు, కానీ వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఏ సాయం చేసినా అక్కడ ఒక ఎత్తుగడ ఉన్నది అనేది ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు వచ్చిన తర్వాత కొంచెం సామాజిక పరంగా కొన్ని వర్గాలు కొన్ని కులాల వారికి కొంత మేలు అనేది జరిగిందనేది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది చెప్పుకోవాల్సినటువంటి అంశమే. మనకు చరిత్ర చెప్తా ఉన్నది. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు కానీ మిగిలినటువంటి కొంతమంది రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా కుప్పలుగా పోసి అమ్మేటోళ్ళు అనేది మనం చరిత్ర చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతున్నది. అంతేకాకుండా చరిత్ర కూడా మనకు ఆ విషయం చెప్తున్నది. భాగ్యవంతమైనటువంటి ధనం ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉన్నది. ఈ సంపదను మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారంటే హోమ్ ఛార్జీల రూపంలో భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు తరలించేవారు. ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా దోచుకొని సర్వనాశనం చేశారనేది వాస్తవం. బ్రిటిష్ పరిపాలనకు పూర్వం కూడా రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ కూడా చాలా మంది వ్యాపారం మీదనే ఎక్కువగా జీవనం కొనసాగించేవాళ్ళు. ఈ చేతి వృత్తులు ఉన్నటువంటి వాళ్ళు కూడా కుల వృత్తులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా కులాల వృత్తులు చేసుకొని ఆయా పనులు చేసుకొని వాళ్ళు జీవనం కొనసాగించేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసి వ్యవసాయాన్ని ఎక్కువగా అభివృద్ధి పరిచారు. అదేవిధంగా ఒక వస్తువులను ఇంకొక ప్రాంతానికి తరలించడానికి రైల్వే లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోవడం కోసం రోడ్ల సౌకర్యాన్ని కల్పించుకున్నారు.
తర్వాత వీళ్ళకి కొంత పనిచేసే వాళ్ళు కావాలి కాబట్టి మిషనరీ పాఠశాలలు స్థాపించారు. అంటే ఈ చేసినటువంటి ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ యొక్క పరిపాలన సౌలభ్యం కోసం, వాళ్ళ సులభం కోసం మాత్రమే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఎన్నో కట్టడాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిని కూడా మనం ప్రస్తుతానికి చూస్తూనే ఉన్నాం. ఈ రైల్వే లైన్లు కానీ, రోడ్డు సౌకర్యం, అదే విధంగా ఈ కట్టడాలు కట్టడం కానీ, ఆనకట్టలు కట్టడం కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా ఆయా మార్గాలలో తమ దేశానికి తరలించుకొని పోవడం కోసం మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఈ సౌకర్యాలు మొత్తం కూడా ఏర్పాటు చేశారు. రాజుల యొక్క పరిపాలన కాలంలో భారతదేశం సుసంపన్నమైనటువంటి దేశం. ఏ ప్రజలు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సంపదతోటి సుఖ సంతోషాలతోటి జీవించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రజలను చాలా చిత్రహింసలు పెట్టి మన మీద అనేక రకాలైనటువంటి పన్నులు వేసి ఆ పన్నుల రూపంలో ధనాన్ని సంపదను మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం నుంచి వాళ్ళ దేశానికి తరలించుకొని పోయారు. అంతేకాకుండా మన యొక్క భూభాగాన్ని మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించుకొని మనము ఏ వ్యవసాయం చేయకుండా, ఎటువంటి పంటలు పండించుకోకుండా, మనము తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి కల్పించారు. మనం పండించుకున్నటువంటి పంటను కూడా వాళ్ళు పన్ను రూపంలో మొత్తం కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రకమైనటువంటి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఆ రోజు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించింది. కాబట్టి ఆ రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు దేశభక్తితోటి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఉవ్వెత్తున పోరాటాలు కొనసాగించి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేసి లాస్ట్కి మన వాళ్ళందరూ కూడా సఫలీకృతులయ్యారు. ఆ రకమైనటువంటి ఐక్యతతోటి, అదేవిధంగా దేశభక్తితోటి, ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా, ఒకరికొకరు అక్క చెల్లెల్లాగా తోడబుట్టిన వాళ్ళే ఉండి బ్రిటిష్ సైన్యంపై, అధికారుల పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళందరికీ కూడా నిద్ర లేకుండా ముచ్చమటలు పట్టించినటువంటి భారతీయ ఐక్యత అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి కూడా. ఆ రకమైన పద్ధతుల్లో ఉన్నారు కాబట్టే 200 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి ఎల్లగొట్టిన చరిత్ర ఒక భారతీయులకు మాత్రమే దక్కింది. చూడండి, మన దేశం తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నటువంటి ఎన్నో దేశాలకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత కూడా వాళ్ళకు వచ్చింది. అంటే ఇక్కడ మన యొక్క ఐక్యత అనేది ఎంత గొప్పదనేది అర్థం చేసుకోవాలి ప్రతి భారతీయుడు కూడా. ఆ రోజుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎంతో మంది యొక్క అవసరాలు తీర్చినటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా ప్రజలున్నారు. వాళ్ళ యావదాస్తిని మొత్తం కూడా దేశ స్వాతంత్రం రావాలన్న ఆకాంక్షతోటి ఖర్చు చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వీరందరి యొక్క త్యాగ ఫలితమే, వీరందరి యొక్క ప్రాణ త్యాగాల ఫలితమే, వీరందరి యొక్క పోరాట ఫలితమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది.